నమస్తే. శ్రీరామనవమి అంటే ఏమిటి? శ్రీరామనవమి అంటే సంవత్సరానికి ఒక రోజు శ్రీరాములు పట్టాభిషేకము ప్రతి ఒక్కరు ప్రతి దేశంలో ప్రతి భారతీయుడు సమయం చేసుకోవాలి. ఎందుకంటే ఇది సీత పుట్టిన గడ్డ, శ్రీరాముడు పుట్టిన గడ్డ కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు శ్రీరాముడు శుభాకాంక్షలు ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి. అందరికీ ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ శ్రీరామనవమి వచ్చిందాక ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ దేవుని ఆరాధించండి. ఎందుకంటే ఇది సీత పుట్టిన గడ్డ, రాముడు పుట్టిన గడ్డ. అది మన దేశాన సీతారాముడు పుట్టిన గడ్డ. అది మనకు ఎంతో పుణ్యం. మనం ఆ సీతారాముడు పుట్టిన గడ్డలో మనం పుట్టినమంటే అది మనం చేసుకున్న పుణ్యము. ప్రతి ఒక్కళ్ళు పట్టాభిషేకం ప్రతి ఒక్కళ్ళు జరుపుకోవాలి. పిల్లలు జల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ సంవత్సరం వరకు అందరూ చాలా ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. రామరాజ్యం అంటే ఏంది? రామరాజ్యం అంటే మన రాముడు పుట్టిన గడ్డ. ఇది రామరాజ్యం అంటే మన రామరాజ్యం అంటే ఈ దేశం అంతా మన రాముడు పుట్టిన గడ్డ కాబట్టి రామరాజ్యం అంటారు. మనది భారతదేశం అంటారు. ఎందుకంటే సీతాదేవి ఇక్కడ పుట్టిన బిడ్డ చేయబట్టి మన భారతదేశం అంటారు. మన ఇక్కడ పుట్టిన బిడ్డని సీతాదేవిని ఏమంటారు? ధర్మంగా నడిచే రాముడు సీత రాముడికి ఒకే భార్య. ప్రతి ఒక్కళ్ళు రాముడిని సీతని కొలవని ఇల్లు లేదు, కొలవని మన దేశంలో రాముడి సీత పుట్టిన గడ్డలా మనం పుట్టినమంటే మనం చేసుకున్నది అదృష్టము. భారతదేశం అంటే అదే కదా, రాముడి పుట్టిన గడ్డ చేయబట్టి మన భారతదేశం అంటారు. రామరాజ్యం కూడా అంటారు. అది మన భారతీయులు ఏమంటారు? మన మోడీ గారు రాముడిని. నమస్తే. శ్రీరామనవమి అంటే ఏమిటి? శ్రీరామనవమి అంటే సంవత్సరానికి ఒక రోజు శ్రీరాములు పట్టాభిషేకము ప్రతి ఒక్కరు ప్రతి దేశంలో ప్రతి భారతీయుడు సమయం చేసుకోవాలి. ఎందుకంటే ఇది సీత పుట్టిన గడ్డ, శ్రీరాముడు పుట్టిన గడ్డ కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు శ్రీరాముడు శుభాకాంక్షలు ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి. అందరికీ ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ శ్రీరామనవమి వచ్చిందాక ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ దేవుని ఆరాధించండి. ఎందుకంటే ఇది సీత పుట్టిన గడ్డ, రాముడు పుట్టిన గడ్డ. అది మన దేశాన సీతారాముడు పుట్టిన గడ్డ. అది మనకు ఎంతో పుణ్యం. మనం ఆ సీతారాముడు పుట్టిన గడ్డలో మనం పుట్టినమంటే అది మనం చేసుకున్న పుణ్యము. ప్రతి ఒక్కళ్ళు పట్టాభిషేకం ప్రతి ఒక్కళ్ళు జరుపుకోవాలి. పిల్లలు జల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ సంవత్సరం వరకు అందరూ చాలా ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. రామరాజ్యం అంటే ఏంది? రామరాజ్యం అంటే మన రాముడు పుట్టిన గడ్డ. ఇది రామరాజ్యం అంటే మన రామరాజ్యం అంటే ఈ దేశం అంతా మన రాముడు పుట్టిన గడ్డ చేయబట్టి రామరాజ్యం అంటారు. మనది భారతదేశం అంటారు. ఎందుకంటే సీతాదేవి ఇక్కడ పుట్టిన బిడ్డ చేయబట్టి మన భారతదేశం అంటారు. మన ఇక్కడ పుట్టిన బిడ్డని సీతాదేవిని ఏమంటారు? ధర్మంగా నడిచే రాముడు సీత రాముడికి ఒకే భార్య. ప్రతి ఒక్కళ్ళు రాముడిని సీతని కొలవని ఇల్లు లేదు, కొలవని మన దేశంలో రాముడి సీత పుట్టిన గడ్డలా మనం పుట్టినమంటే మనం చేసుకున్నది అదృష్టము. భారతదేశం అంటే అదే కదా, రాముడు పుట్టిన గడ్డ చేయబట్టి మన భారతదేశం అంటారు. రామరాజ్యం